దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన సంఘ బిడ్డలకు, అలాగే శ్రేయభిలాషులకు, మిత్రులకు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాము. మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కృప చొప్పున మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మ సహాయం దయచేయండి. నీ బిడ్డలకు వినయ చెవిని గ్రహించే మనసు దయచేయమని వేడుకుంటున్నాను. దేవా, మాతో మాట్లాడండి, నేను సరిగ్గా బోధించలాగిన సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూద్దాము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. ఏనంట? దుర్దినములు రాకముందే. దుర్దినములు అంటే చెడ్డ దినములు రాకముందే మనము ఈరోజు నాకు సంతోషము లేదు, ఈరోజు నాకు సమాధానం లేదు, ఈరోజు నాకు నెమ్మది లేదు అని చెప్పేవారు అనేక మంది ఉంటారమ్మా? అనేక మంది ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, దేవుని సృష్టికర్త అని పేర్కోవడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, భూమి ఆకాశాలను సృష్టికర్త దేవుడు, మనకి న్యాయాధిపతి. మన చర్యలన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మన చర్యలన్నిటినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతి ఒక్కటి మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన సృష్టికర్త అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇంకో మాట చూస్తే, దేవుడు మనకు న్యాయాధిపతి. దేవుడు మనకి